ఈ వార్తల్ని మీకు సమర్పిస్తున్నవారు రామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. నమస్తే, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. మధ్య అంజన్న సన్నిధిలో పలువురు ప్రముఖులు ఘన స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసిన ఆలయ ప్రతినిధులు. ఏలూరులో ఈ నెల 25న జరిగే పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సభను జయప్రదం చేయాలి. కాంగ్రెస్ కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు జట్టి గురునాథరావు పిలుపు. జంగారెడ్డిగూడెం 9వ వార్డులో జగనన్న ఆరోగ్య సురక్ష 2వ విడత నిర్వహణ. ముఖ్య అతిథిగా పాల్గొన్న మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెంలోని శ్రీ మధ్య ఆంజనేయ స్వామి ఆలయంను పలువురు ప్రముఖులు సందర్శించారు. స్వామివారి దర్శనం కోసం ఎంపీలు మిథున్ రెడ్డి, కోటగిరి శ్రీధర్, వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్యే ఆలనాని, ఎమ్మెల్సీ కౌరు శ్రీనివాసులు స్వామివారి దర్శనం కోసం ఆలయం వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా వీరికి ఆలయ అధికారులు, అర్చకులు ఘన స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. స్వామివారికి విశిష్ట పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు, జ్ఞాపకను అందజేశారు. ఎంతో ప్రసిద్ధి చెందిన మధ్య ఆంజనేయ స్వామిని దర్శించుకోవడం తమకు సంతోషంగా ఉందని ప్రజా ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ ఏలూరు పార్లమెంట్ ఇన్ఛార్జ్ కారుమూరి సునీల్ యాదవ్, చింతలపూడి ఇన్ఛార్జ్ కంబం విజయరాజు తదితరులు పాల్గొన్నారు. ఏలూరు నగరంలోని సుఖీభావాస్ కళ్యాణ మండపంలో ఈ నెల 25వ తేదీన పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సభ జరగనున్నట్లు కాంగ్రెస్ కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు జట్టి గురునాథరావు తెలిపారు. జంగారెడ్డిగూడెంలోని క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. వైఎస్ షర్మిల జిల్లాల పర్యటనలో భాగంగా ఈ నెల 25వ తేదీన ఏలూరులో సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. కావున ఈ సభలో కాంగ్రెస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ముప్పిడి శ్రీనివాసరావు, మద్దాల ప్రసాద్, వీరవల్లి సోమేశ్వరరావు, నొలకాని నాగబాబు తదితరులు పాల్గొన్నారు. పిసిసి అధ్యక్షులు శ్రీమతి షర్మిల గారు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల పర్యటనలో భాగంగా రేపు 20వ తారీఖు రేపు సాయంత్రం 4 గంటలకి ఏలూరు కండ్రిగూడులో గల సుఖీభావ కళ్యాణమందు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కార్యకర్తలు, నాయకులు, అభిమానుల సమావేశాన్ని ఏర్పాటు చేయడమైంది. రేపు ఉదయం ఉమ్మడి ఈస్ట్ గోదావరి జిల్లా కాకినాడలో ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు సమావేశం ముగిసిన తర్వాత అక్కడి నుంచి కారులో బయలుదేరి ఆశ్రమ హాస్పిటల్ మీదుగా, పాత బస్టాండ్ మీదుగా కండ్రిగూడులో గల సుఖీభావ కళ్యాణ మండపానికి సాయంత్రం 4 గంటలకు చేరుకుంటారు. 4 గంటల నుంచి 6 గంటల వరకు కూడా అక్కడ సమావేశం జరుగుతుంది. ఆ సమావేశంలో షర్మిల గారు కార్యకర్తలను ఉద్దేశించి, అలా అభిమానులు ఉద్దేశించి ప్రసంగిస్తారు. మరి ఆ సమావేశానికి ప్రతి ఒక్కరు హాజరై ఆ సమావేశం జయప్రదం చేయడం ద్వారా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలని ముందుకు తీసుకెళ్లే క్రమంలో శ్రీ షర్మిల గారు వస్తున్నారు. మరి వారికి సపోర్ట్ చేయడం ద్వారా కాంగ్రెస్ పార్టీని మీరందరూ కూడా మద్దతు పలకాలని చెప్పి కోరుకుంటూ ఈ సమావేశాన్ని జయప్రదం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. మరి ఈ రోజున రాష్ట్రంలో పరిస్థితి మరి ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు. మరి ప్రతి ఒక్కరు కూడా అనుభవిస్తున్నాం. మనందరం కూడా మరి ప్రత్యేక హోదా లేని కారణంగా, ఈ రాష్ట్రానికి పరిశ్రమలు రాని కారణంగా, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందిన కారణంగా మరి ఈరోజు ఎంతో లక్షల వెచ్చిచ్చి
మరి చదువుకుంటున్న విద్యార్థుల పరిస్థితి, మరి యువకుల పరిస్థితి ఏంటని చెప్పేసి ప్రతి ఒక్కరు ఆందోళన మొదలైన పరిస్థితి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ప్రత్యేక హోదా ఇస్తుందని చెప్పేసి మరి ప్రజలు నమ్ముతున్నారు. అలాగే కేంద్రంలో కూడా ఒక కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని చెప్పేసి మరి వాళ్ళు గట్టిగా రాహుల్ గాంధీ గారు కూడా మరి ఇండియా టీంతో కూడా వాళ్ళు మాట్లాడి మరి హామీ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మన రాష్ట్ర భవిష్యత్తు గురించి మనం ఆలోచించాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి కాంగ్రెస్ పార్టీ రావాలి, షర్మిల గారు ముఖ్యమంత్రి అవ్వాలి, మరి రాజశేఖర్ గారి పాలన రావాలి, రైతు కూలీలు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు ప్రతి ఒక్కరు కూడా సుఖంగా జీవించాలి, సుఖంగా ఉండాలి, మన పిల్లలకు ఉద్యోగాలు రావాలంటే మరి కాంగ్రెస్ పార్టీ గెలిపించుకోవాలని చెప్పి అందరూ విజ్ఞప్తి చేస్తూ రేపు జరగబోయే సమావేశాలను మీరు అందరూ అధిక సంఖ్యలో హాజరై ఆ సమావేశం జయప్రదం చేయడం ద్వారా మన జిల్లాలో, ఈ ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని చెప్పేసి మరి నమ్మకం కలిగించడం ద్వారా కూడా ప్రజలు చైతన్యం రావడం కూడా మరలా మనం ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందు తీసుకెళ్లాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరు భాగస్వామ్యం వాళ్ళని కోరుకుంటూ విజ్ఞప్తి చేస్తాను. ప్రజారోగ్యం కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మరోమారు ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన బాధ్యత ప్రజలందరిపై ఉందని మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని 4వ సచివాలయం పరిధి 9వ వార్డులో జగనన్న ఆరోగ్య సురక్ష 2వ విడత కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. పట్టణంలోని పేరంపేట రోడ్ లో ఉన్న అర్బన్ హెల్త్ సెంటర్ లో జరిగిన ఈ కార్యక్రమంలో చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ వైస్ చైర్మన్ ముప్పిడి వీరాంజనేయులు, కౌన్సిలర్ ఉగ్గం దుర్గా ప్రసాద్ తో కలిసి ప్రజలను ఉద్దేశించి చైర్పర్సన్ మాట్లాడారు. సీఎం జగన్ నేతృత్వంలో అమలు జరుగుతున్న పథకాలను వివరించారు. ప్రజా సంక్షేమం కోసం కృషి చేస్తున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని మరలా ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ భవానీ ప్రసాద్, వైఎస్ఆర్సీపీ పట్టణాధ్యక్షులు చిటికెల అచ్యుతరామయ్య, కౌన్సిలర్ ఎల్వీఆర్, వైఎస్ఆర్సీపీ యోజన విభాగం జిల్లా అధ్యక్షులు పడమటి గిరిబాబు గౌడ్, డాక్టర్స్ వింగ్ జిల్లా కార్యదర్శి కటారి సీతారాంబాబు తదితరులు పాల్గొన్నారు. మన జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీ అనే కార్యక్రమం ప్రవేశపెట్టారు. మన ముఖ్యమంత్రి వారు జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో లేని కూడా పెట్టారు. మన ఆరోగ్యం గురించి మన అమ్మఒడి కానీ, చెయ్యోత కానీ, 18,000 కానీ ఎలాంటి ఎన్నో చేశారు. మన జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ఏదైతే చెప్పారో, మాటిస్తే మడం చెప్పారో మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారంటే చేస్తారు, చేశారంటే చెప్తారు. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు మన పేదలను నష్టాధికారులు చేశారు. మన బిడ్డలు చదివించి మన ఆరోగ్యం కూడా మన హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోలేనటువంటి స్థితిలో నుంచి కూడా బయట చేశారు మనల్ని. అలాంటి ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ గెలిపించిన ముఖ్యమంత్రి చేసుకోవాలి. ఈ రోజున ఎంబీబీఎస్ డాక్టర్లు, గవర్నమెంట్ డాక్టర్లు అంటే ఒక ఎగ్జామ్ ద్వారా ఎంబీబీఎస్ డాక్టర్గా అయ్యి ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు వీళ్ళందరూ కూడా చాలా కష్టంతో వచ్చిన జాబ్లు ఇవన్నీ. మీ అందరు ఆరోగ్య విలువలన్నీ తెలిసిన వాళ్ళు అందరూ. అందువలన ప్రభుత్వ మందులు సద్వినియోగం చేసుకోండి. ఈసీజీ, షుగర్ టెస్టులు ఇవన్నీ కూడా మీరు సద్వినియోగం చేసుకోవాలి. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఆల్రెడీ ఒక ఫస్ట్ విడత ఒకసారి జరిగింది, ఇది రెండోసారి. అందరూ కూడా జగనన్న ఇచ్చిన మాటే కాదు, అసలు ఇచ్చిన మాట మడం తెప్పిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టిన వ్యక్తి ప్రపంచంలో ఉన్న ముఖ్యమంత్రుల్లో ఏ నాయకుడైనా ఉన్నాడు అంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఒకరికే సాధ్యం. ఎందుకంటే మాట చెప్తూ కాదు, ఆ రోజు ఎలక్షన్ ముందు మేనిఫెస్టోలో ఎన్నో ప్రజాప్రతినిధులు వచ్చి ప్రతి ఒక్కరు కూడా రేపు పొద్దున అధికారంలోకి వస్తే అది చేస్తాం, ఇది చేస్తాం అని చెప్పేవాళ్ళు ఉంటారు. కానీ చేసి చూపించే నాయకుడు ఉన్నటువంటి ఒక్కొక్క మగాడు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఏపీ లైన్ ట్యాక్లింగ్ యాక్ట్ తో న్యాయవాదుల కంటే రైతాంగానికి ఎక్కువ నష్టం వాటిల్లుతుందని జంగారెడ్డిగూడెం బార్ అసోసియేషన్ అధ్యక్షులు అచ్యుత శ్రీనివాసరావు తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని కోర్టు వద్ద బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా అచ్యుత శ్రీనివాసరావు మాట్లాడుతూ ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తో రైతాంగానికి ఎంతో నష్టం వాటిల్లుతుందన్నారు. ఈ విషయాన్ని ప్రజలకు తెలియజేసేందుకు గ్రామాన అవగాహన సదస్సులు ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం తక్షణమే ఈ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేటువంటి దాన్ని రద్దు చేయాలని కోరుతూ గత 40 రోజులుగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని బార్ అసోసియేషన్స్ కూడా ఈ నిరసన దీక్షలు అనేటువంటి చేయడం జరుగుతుంది. దాని ప్రకారమే జంగారెడ్డిగూడెం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కూడా మేము ఈ యొక్క నిరసన దీక్షలు అనేటువంటివి ఇంకా కొనసాగించడం అనేటువంటిది కూడా జరుగుతుంది. ముఖ్యంగా చూసినట్లయితే ఈ యొక్క చట్టం అమల్లోకి వచ్చినట్లయితే ముందుగా నష్టపోయేటువంటిది సామాన్య రైతులు, మరి సామాన్యమైనటువంటి
ఈ ప్రజలకు జరుగుతున్నటువంటి నష్టం అనేటువంటిది పూర్తి స్థాయిలో వాళ్ళకి అందకపోవడం వల్ల ఇది కేవలం న్యాయవాదులకు సంబంధించి వాళ్ళకి ఏదో ఇబ్బంది కలుగుతుంది, అందువల్లే వాళ్ళు నిరసనలు చేస్తున్నారు అనేటువంటిది కూడా ప్రజల్లోకి రావడం అనేటువంటి జరిగింది. ప్రభుత్వం కూడా అదే మాట చెప్తుంది. కానీ ఇక్కడ ఒక విషయం చెప్తున్నాం, మా సివిల్ కోర్టు పరిధిలో ఉన్నటువంటి కేసెస్ విషయం మామూలుగా ఏంటంటే బయటకు వెళుతుంది అనేటువంటి దాని మీదే మేము ఈ రోజున పోరాటం చేస్తున్నాం తప్పనిచ్చి మా ఆస్తులకు కానీ ఏకి కూడా మాకు వచ్చేటువంటి ఇబ్బంది తెలియదు. అందుచేత ముఖ్యంగా ఈ రోజున ఈ ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేటువంటిది అమల్లోకి వస్తే జరిగేటువంటి నష్టాలు అనేటువంటి ముఖ్యంగా వివరించవలసింది రైతు వారి. దాన్ని బేస్ చేసుకుని జంగారెడ్డిగూడెం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ సోమవారం నుంచి కూడా మేము గ్రామాలకి న్యాయవాదులందరూ కూడా వెళ్ళి రైతులందరినీ కూడా ఏంటంటే సమీకరించుకుని వాళ్ళకి ఈ యొక్క ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించినటువంటి జరిగేటువంటి నష్టాల మీద మేము అవగాహన కల్పించాలనేటువంటి ఉద్దేశంతో ఎదుర్కొనడం జరుగుతుంది. అంచేత ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున మేము జంగారెడ్డిలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలకు వివిధ సంఘాలందరికీ కూడా చేసేటువంటి విజ్ఞప్తి ఏమిటంటే మీరు కూడా మాకు పూర్తి స్థాయి సహాయ సహకారాలు అందించి ఈ అవేర్నెస్ అనేటువంటిది ఈ యొక్క యాక్ట్ వల్ల జరిగేటువంటి నష్టం అనేటువంటిది ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా మాకు తోడ్పడవలసిందిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. మీ ఆర్థిక అవసరాలలో ఆత్మీయ నేస్తం శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్ జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, సేవింగ్స్ బ్యాంక్ ఖాతాపై కనీసం 1 నెలకు 4%, 15 రోజుల నుండి 45 రోజుల వరకు వడ్డీ 4%, 46 రోజుల నుండి 90 రోజుల వరకు వడ్డీ 5%, 91 రోజుల నుండి 179 రోజుల వరకు వడ్డీ 6%, 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు వడ్డీ 7%, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ 9%, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు వడ్డీ 10%, 3 సంవత్సరాల నుండి 6 సంవత్సరాల లోపు వడ్డీ 11%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీ మెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821 225 885 మరియు 94917 11922. నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో బాలాజీ బిగ్ బజార్ బంపర్ ఆఫర్స్. ఎలక్ట్రానిక్స్, ఫర్నిచర్స్, కిరాణా, నేచురల్ పేపర్ ప్లేట్స్ లభించే మా స్వంత భవనం కలిగిన ఏకైక షోరూం బాలాజీ బిగ్ బజార్. ప్రతి బ్రాండెడ్ 43 and 55 ఇంచెస్ టీవీ కొనుగోలుపై వెండి గ్లాస్ ఫ్రీ. డబుల్ డోర్ ఫ్రిజ్ పై వెండి దేవుని విగ్రహం ఫ్రీ. ఫ్రంట్ అండ్ టాప్ లోడ్ వాషింగ్ మిషన్ పై వెండి గ్లాస్ ఫ్రీ. 20,000 దాటిన బ్రాండెడ్ పరుపుపై 10% డిస్కౌంట్ మరియు వెండి కుంకుమ భరణ ఫ్రీ. 32 ఇంచెస్ స్మార్ట్ ప్లస్ 5.1 హోమ్ థియేటర్ కేవలం 10,999 రూపాయలు మాత్రమే. సీలింగ్ ఫ్యాన్ ప్లస్ మిక్సీ కేవలం 3,999 రూపాయలు మాత్రమే. సింగిల్ డోర్ ఫ్రిజ్ ప్లస్ స్టాండ్ ప్లస్ వాటర్ బాటిల్స్ కేవలం 12,999 రూపాయలు మాత్రమే. 40 ఇంచెస్ స్మార్ట్ టీవీ ప్లస్ 5.1 హోమ్ థియేటర్ కేవలం 19,000 రూపాయలు మాత్రమే. 4x6 పరుపు ప్లస్ 2 పిల్లోస్ ప్లస్ కవర్ కేవలం 3,999 రూపాయలు మాత్రమే. డ్రెస్సింగ్ టేబుల్ ప్లస్ బీరువా కేవలం 7,999 రూపాయలు మాత్రమే. 4x6 మంచం ప్లస్ పరుపు ప్లస్ 2 పిల్లోస్ ప్లస్ 2 డోర్స్ బీరువా ప్లస్ డ్రెస్సింగ్ టేబుల్ ప్లస్ 2 చైర్స్ ప్లస్ గ్రైండర్ ప్లస్ మిక్సీ కేవలం 39,999 రూపాయలు మాత్రమే. ₹1 డౌన్ పేమెంట్ తో మీ ఇంటికి కావలసిన ఏ వస్తువైనా తీసుకువెళ్ళండి. విచ్చేయండి బాలాజీ బిగ్ బజార్, కొవ్వూరు రోడ్, పాత బస్టాండ్ దాటిన తర్వాత బాలాజీ స్ట్రీట్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 9246748697 మరియు 8331847497. వెల్కమ్ బ్యాక్. ప్రేరేపిత రహిత ఎన్నికల కోసం పర్యవేక్షణను మెరుగుపరిచేందుకు భారత ఎన్నికల సంఘం ఎలక్షన్ సీజన్ మేనేజ్మెంట్ సిస్టమ్ ప్రవేశపెట్టిందని జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘం ESMS యాప్ వినియోగంపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో కలెక్టర్ తో పాటు ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా యాప్ లో పొందుపరిచిన వివిధ అంశాలను ECI IT విభాగం అధికారులు వివరించారు.
గత ఏడాది దేశంలో 5 అసెంబ్లీ ఎన్నికల కోసం ఈ విధానాన్ని వినియోగించారన్నారు. ఈ విధానం అనేక రకాల రాష్ట్ర, కేంద్ర ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీల ద్వారా ఫీల్డ్ నుంచి వచ్చే సీజర్లపై నిజ సమయ నవీకరణ కోసం ఒక సాంకేతిక వేదికగా నిలిచిందన్నారు. ఈ సమావేశంలో డిఆర్ఓ వెంకటేశ్వర్లు, ఏఎస్సి భాస్కర్ రావు, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఏఎస్పీ సూర్యచంద్రరావు, వాణిజ్య పన్నుల శాఖ జాయింట్ కమిషనర్ శ్రీ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. Commission is committed to conduct fair, inclusive and inducement-free election, as we all know. So, to achieve this, Commission also deploy police observer as well. So, apart from this, the Commission is also monitor. Next slide, please. జిల్లా ఖజానా కార్యాలయంతో పాటు జిల్లాలో ఉన్న 8 ఉప ఖజానా కార్యాలయాల్లో ఉపయోగంలో లేని చెక్ బుక్కులు, స్టాంప్లను అధికారులు దహనం చేశారు. జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు డిఆర్ఓఎం వెంకటేశ్వర్లు పర్యవేక్షణలో ఉపయోగంలో లేని 3,420 చెక్ బుక్కులు, 16,12,985 రూపాయలు విలువ చేసే వివిధ రకాల స్టాంపులను దహనం చేసినట్లు జిల్లా ఖజానా అధికారి టి కృష్ణ తెలిపారు. జీవో నంబర్ 135 ప్రకారం జిల్లా జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో 10 మంది జిల్లా స్థాయి అధికారులతో ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లాలోని ఉప ఖజానా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. No. రాబోయే ఎన్నికలలో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఈఆర్ఓ గీతాంజలి తెలిపారు. చింతలపూడి పట్టణంలో పోలింగ్ బూత్లను ఈఆర్ఓ పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రతి పోలింగ్ బూత్ వద్ద బిఎల్ఓలు ఫైనల్ ఓటర్ లిస్టులు పెట్టడం జరిగిందన్నారు. కావున తమ ఓటు లిస్టులో ఉందో లేదో ప్రజలు చెక్ చేసుకోవాలని ఆమె కోరారు. ఆమె వెంట ఎంఆర్ఓ కృష్ణజ్యోతి, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు. ప్రజలందరూ ఫైనల్ ఓటర్ లిస్టు మనం పోలింగ్ స్టేషన్ అయితే బిఎల్ఓ కూడా ఇక్కడ ప్రచురించడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఫైనల్ ఓటర్ లిస్ట్ తీసుకుని ఎవరు ఓటు ఎక్కడ ఉన్నది అనేది ప్రతి ఒక్కళ్ళు ధృవీకరించుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు మీ యొక్క ఓటుని పలానా చోటు ఉన్నదని చెప్పి ధృవీకరించుకోవాలి. అలాగే మేము పోలింగ్ స్టేషన్లో మనకి 6 రకాల ఫెసిలిటీస్ అంటే ఏంటంటే, ఈ పోలింగ్ స్టేషన్లో డ్రింకింగ్ వాటర్ ఉన్నదా, ఫర్నిచర్ ఉందా, ర్యాంప్ ఉందా, ఎలక్ట్రిసిటీ ఉందా, టాయిలెట్స్ ఉన్నాయా అనే ఉద్దేశంతో నెక్స్ట్ మనం ఎలక్షన్ కండక్ట్ చేయడానికి అన్ని అరేంజ్మెంట్స్ ఇక్కడ పోలింగ్ స్టేషన్లో ఉన్నాయా లేదా అన్న విషయం మీద కూడా నేను పరిశీలన చేయడానికి వచ్చాను. రైతుల భూములను కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టేందుకే రాష్ట్ర ప్రభుత్వం భూ యాజమాన్య హక్కుల చట్టం తీసుకొచ్చిందని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ తీవ్రంగా విమర్శించారు. ఏలూరులోని జిల్లా కోర్టు ఆవరణలో ప్రజా వ్యతిరేక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయాలని న్యాయవాదులు చేస్తున్న రీలే నిరాహార దీక్షలకు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరపున సంఘీభావం ప్రకటించారు. భూ యాజమాన్య హక్కుల చట్టం తక్షణమే రద్దు చేయాలంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు, పలువురు రైతులు పాల్గొన్నారు. ఈరోజు న్యాయవాదులు చేస్తున్న ఈ ఆందోళనకి, ఈ దీక్ష కార్యక్రమానికి
ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున సంపూర్ణమైన సంఘీభావం ప్రకటిస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉన్నదో దాన్ని తక్షణమే రద్దు చేయాలని చెప్పేసి న్యాయవాదులు పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నా ఈ ప్రభుత్వం చాలా మొండిగా నిరంకుశంగా వ్యవహరిస్తూ ఉన్నది. ఇవాళ న్యాయవాదులు చేస్తున్న పోరాటం వారి కోసం కాదు, ఇవాళ సమాజం కోసం, ప్రధానంగా రైతులు ప్రజల యొక్క హక్కుల్ని కాపాడేదాని కోసం ఈ పోరాటాన్ని చేస్తూ ఉన్నారు. ఇవాళ చట్టాల్లో తీవ్రమైన మార్పు తీసుకొచ్చి అటు రైతుల హక్కుల్ని, ప్రజల హక్కుల్ని, అలాగే రాజ్యాంగం కల్పించిన హక్కుల్ని సర్వనాశనం చేసే పద్ధతుల్లో రాష్ట్ర ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకురావడం చాలా దుర్మార్గం అని చెప్పేసి భావిస్తూ ఉన్నాం. రైతులు తమ భూ హక్కులు కూడా పూర్తిగా కోల్పోయే పరిస్థితి ఉంది ఈ చట్టం ద్వారా. ఎప్పటికే వివాదాలు పరిష్కారం కాక ఇవాళ సమగ్ర భూ సర్వే జరుగుతూ ఉన్నది. ఈ సమగ్ర భూ సర్వేలో అనేక సమస్యలు వస్తూ ఉన్నాయి. ఏ ఒక్క సమస్య కూడా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మధ్య అంజన్న సన్నిధిలో పలువురు ప్రముఖులు ఘన స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసిన ఆలయ ప్రతినిధులు. ఏలూరులో ఈ నెల 25న జరిగే పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సభను జయప్రదం చేయాలి. కాంగ్రెస్ కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు జట్టి గురునాథరావు పిలుపు. జంగారెడ్డిగూడెం 9వ వార్డులో జగనన్న ఆరోగ్య సురక్ష 2వ విడత నిర్వహణ. ముఖ్య అతిథిగా పాల్గొన్న మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.